14th Finance Commission has clearly said that you cannot give it to only any state. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేటికి అవకాశం లేదు అనేది అంతిమంగా ఆర్థిక శాఖ వచ్చిన నిర్ణయం. 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కొత్తగా ఏవైనా గానీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే వీలు కాదని. సూటిగా చెప్తే వాళ్ళు సమాధానం చెప్తారు. 14th ఫైనాన్స్ కమిషన్ గురించి రిఫరెన్స్ వచ్చింది. అవును, 14th ఫైనాన్స్ కమిషన్ లో వారు ఒప్పుకోవట్లేదు కనుక మేము ఇవ్వట్లేదని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. కానీ యాక్చువల్ గా 14th ఫైనాన్స్ కమిషన్ మెంబర్ ఒక ఆయన హిందువులు ఈ మధ్యన ఒకటి రాశారు. 14th ఫైనాన్స్ కమిషన్ అసలు రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలా లేదా అనేది, రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలా లేదా అనేది రిఫరెన్స్ ఇచ్చారా లేదా అనేది. ఆయన గోవిందరావు గారు ఏం చెప్పారంటే మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలా లేదా అనే వరకు మేము మమ్మల్ని అడగలేదు వాళ్ళు, అందుకని అసలు రిఫరెన్సే లేదు కనుక మేము దాని గురించి డిస్కస్ చేయలేదని చెప్పారు. అయితే ఫైనాన్స్ కు ఏదో కొత్త రాష్ట్రాలకి లేకపోతే మిగిలిన రాష్ట్రాలన్నిటి కూడా ఎలా పెంపొందించాలనే గురించి చెప్పాం కానీ ఇది రావాలని చెప్పన్నారు. ఏదైతే మిత్రులు రేజ్ చేశారో 14th ఫైనాన్స్ కమిషన్ ఏది కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దు, ఇవ్వండి అన్న మాట పూర్తిగా వాస్తవం. కానీ ఏదైతే కోఆపరేటివ్ ఫెడరలిజం మీద స్టేట్స్ అన్ని కూడా స్వయం సమృద్ధితో ముందుకు వెళ్లాలని ఏదైతే ఉందో దాని రికమెండేషన్ లో భాగంగానే 32% ఫండ్స్ నుంచి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ టు ద స్టేట్ 42% చేయడం. నార్మల్ గా ఇంతకు ముందు జరిగేది ఏంటంటే 32 నుంచి 33 లేదా 34. అటువంటిది ఒక్క నిమిషం నేను చెప్తాను, యాడ్ చేద్దాం సార్. ఏదైతే ఆ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ చేసిన క్రమంలో ఈ ప్రత్యేక హోదా వల్ల ఇచ్చే అడిషనల్ ఫండ్స్ అన్నిటిని కూడా ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఏదైతే ఇప్పుడు వరకు 2017లో ఎక్స్పైర్ అవుతా ఉందో వాటన్నిటిని కూడా ఆపి ఏ విధమైన స్పెసిఫిక్ స్టేట్ గవర్నమెంట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్, స్పెసిఫిక్ స్టేట్ గవర్నమెంట్ ఓరియంటెడ్, ఎందుకంటే మీకు అమలాపురంలో కొబ్బరి పరిశ్రమ, లేకపోతే ఇంకో దగ్గర పామ్ ఆయిల్ పరిశ్రమ, కేంద్రంలో ఎక్కడో ఢిల్లీలో కూర్చుని మేము కర్రపెత్తం చేస్తూ లేదు అమలాపురంలో ఆయిల్ పామ్ పరిశ్రమ పెట్టమని రాయితీలు ఇవ్వడం అనేది ఒక్క నిమిషం ఏదైతే ఉందో కోఆపరేటివ్ స్టేట్ ఫెడరలిజం మీద పూర్తిగా అవగాహనతో మోడీ గారు చేసిన రికమెండేషన్ లో కూడా దాన్ని అన్ని